5వ వచనాన్ని 6వ వచనాన్ని చదివి చూడండి. ఏమంటే యేసు ఇట్లనేను, ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుడు రాజ్యంలో ప్రవేశించలేదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, నీకేదంటే జీవితం. తర్వాత 6వ వచనం ఏమంటే శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ ఇనై ఉన్నది. శరీరం మూలంగా జన్మించింది ఏంటంట? శరీరం అంటే మనుషులందరూ కూడా దేవుడు శారీరక తల్లిదండ్రులు ఇచ్చాడు. ఇప్పుడు శారీరక తల్లిదండ్రుల ద్వారా శరీరాలన్నీ కూడా, అలాగనే దేవుడు శరీరాల్లో ఆయన ఆత్మను ఉంచాడు. ఇప్పుడు దేవుని ఆత్మ ద్వారా ఎవరైతే శరీరాల్లో ఉన్నారో వాళ్ళు నీటి మూలంగా ఆత్మ మూలంగా ఏమవ్వాలి? జన్మించాలి. అప్పుడు పరలోకం వెళ్తారు. ఎందుకంటే దేవుడు ఆత్మ ద్వారా మనందరినీ కూడా జీవింపజేస్తూ ఉన్నాడు. దేవుడు ఆత్మ జీవింపజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం కూడా ఆత్మీయులు అయ్యాం. ఈ ఆత్మీయులందరూ కూడా పరలోకం వెళ్ళాలంటే ఒక మార్గాన్ని దేవుడు యేసు ప్రభు ద్వారా, యోహాను ద్వారా నిర్దేశించాడు. దాని ద్వారా అందరూ కూడా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. నీటి మూలంగా అంటే బాప్తిస్మం పొందుకో, నీటిలో మునిగి శరీర శుద్ధి పొందుకోవడం. రెండోది ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా జన్మించడం. అలాగూ నీటి మూలంగా ఆత్మ మూలంగా ఎవరైతే జన్మిస్తారో వాళ్ళందరూ కూడా ఆత్మీయులు, పరలోక రాజ్య పౌరులుగా మార్చబడతారు. శరీరాలన్నీ ఎలా పుట్టి అంటే శరీరం ద్వారా పుట్టి, అంటే తల్లి ద్వారా తండ్రి ద్వారా, స్త్రీ ద్వారా పురుషుడి ద్వారా శరీరాలు పుట్టినాయి. ఇప్పుడు థామసు శారీరకంగా పుట్టినరోజు చేసుకున్నాడు. అంటే వర్షం కానీ నన్ను దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి 3వ కుమారుడు ఎవరంటే థామస్ డానీ. ఈరోజు శారీరకంగా పుట్టినరోజు. ఇది రోమన్ క్యాలెండర్ ప్రకారంగా లెక్కేసుకున్నటువంటి దినం. అదే బైబిల్ క్యాలెండర్ ప్రకారం అయితే ఇలా కాదు. అయినా కానీ దేవుని కృపను బట్టి ఈరోజు మనకి జనాలన్నీ కూడా చక్కగా ధృవీకరించారు కాబట్టి వాటన్నింటినీ కూడా లెక్కించారు కాబట్టి థామస్ పుట్టినరోజు ఇప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈరోజు కాబట్టి 12వ దేవుడు రెక్కల కింద కాపాడి 13వ ప్రవేశింపజేస్తూ ఉన్నాడు. మనందరం కూడా దేవునికి ప్రార్థన చేసి థామస్ దీవించినప్పుడు థామస్ చక్కగా దీవించబడతాడు. దేవుని సరికి తోడుగా ఉండింది. మనుషుల దయలో దేవుని దయలో థామస్ చక్కగా వర్ధిల్లుతాడు. ఈ జన్మ అనేది మహోన్నతమైనటువంటి జన్మ. అందుకే ప్రతి ఒక్క చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ఏం గమనించాలంటే ఈ మహోన్నతమైన జన్మ దేవుడు మనకు ఎందుకు కలుగు చేశాడో ఆలోచించాలి. దేవుడి బిడ్డలుగా ఉండటం కోసం దేవుడు కలిగిన సృష్టిని చూసి వాటిలో ఉన్నాయి కూడా మనం తరించి దేవుడిని మహింపరచడం కోసం దేవుడు మనకిచ్చిన నన్ను కూడా తిని అనుభవించి మా దేవుడు ఇంత గొప్పడని సాక్షిగా ఉండటం కోసం దేవుడి గొప్ప జన్మకి ఇచ్చాడు. ఈ జన్మని వ్యర్థం చేసుకోకూడదు. ఎలాగంటే సోమర్థనంగా కానీ, బద్ధకంగా కానీ, పని చేయని వారే కానీ, ప్రార్థన చేయని వారిగా కానీ, నిద్రపోతులుగా కానీ, తిండిపోతులుగా కానీ, తిరుగుబోతులుగా కానీ ఇలాంటివి ఏమీ కూడా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఇచ్చినటువంటి జన్మని మనమే సార్థకం చేసుకోవాలి. ప్రభు కోసం, ప్రభు యొక్క బిడ్డల కోసం మన జీవితాన్ని ముందుకి కొనసాగించాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఇప్పుడు థామస్ శారీరకంగా పుట్టినరోజు కనుక దేవుడు ఈ శారీరకమైనటువంటి జీవితంలో థామస్ ఉన్నతంగా వర్ధిల్లాలని దేవుని సొంత మనం గడుపుతున్నాము. దేవుడు కూడా చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఆయన బిడవగా వర్ధిల్లడం ఆయనకి ఇష్టం. ఆయన నామాన్ని మహింపరచడం ఆయనకి ఇష్టం. ఆయన గణపరచడం ఆయనకి ఇష్టం. అయితే థామస్ నీటి మూలంగా ఆత్మ మూలంగా కూడా జన్మించవలసి ఉన్నది. అలా జన్మించిన వారందరూ కూడా ధన్యులు. వాళ్ళు పరలోక పౌరులుగా యేసుప్రభువు చెబుతున్నారు. నీటి మూలంగా ఆత్మను జన్మించే వారి నూతన జన్మ పొందుతున్నారు. శారీర మూలంగా పుట్టింది, ఆత్మ మూలంగా పుట్టింది. కాబట్టి కార్యక్రమంలో మనందరం పాల్గొని వీళ్ళని దీవిస్తున్నాం. మన మధ్య అబ్బాయి రమేష్ నాడు ప్రార్థన చేసి కార్యక్రమాన్ని జరిగిస్తాడు. దేవుని మాటలు దీవించి ఆయన వినికిల్లో మనందరి జీవితాలు ఆశీర్వాదం దీవెన
తామస్ దీర్ఘాయుష్తో కూడా సూచనలు ఇచ్చి మంచిగా దైవ జ్ఞానం అందు వయసు అందు అలానే బుద్ధి శ్రేష్టమైన బుద్ధి అతి శ్రేష్టమైన బుద్ధి దానిగా దానియేలు తామస్ అనుగ్రహించిన జరుగుగాక. ఆమేన్. హల్లెలూయా. సమయం ఇద్దాం. అబ్బాయి చక్కగా ఇక్కడ కార్యక్రమాన్ని ప్రార్థనాపూర్వకంగా జరిగిస్తారు. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధ 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 ప్రభువా, గొప్ప తండ్రి నీకు వందనాలు నాయన. సర్వాధికారి అయిన ప్రభువా, సమస్తమును సృష్టించిన వాడా నీకు స్తోత్రములు నాయన. ప్రభువా, నీ బిడ్డలు ఏళ్ళ నా ప్రభువా, ప్రణాళిక మీరు కలిగి ఉన్నందుకు నీకు వందనాలు నాయన. ఈ దయా సంకల్పం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తాను. మహోన్నతులైన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయా నా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో నా ప్రభా ప్రభా నీ దాసుడి గృహంలో నా తండ్రి మేమందరం చేయగలం ప్రభా. నీ దాసుడికి నీ సేవకురాలుగా ప్రభా మీరు అనుగ్రహించిన కుమారుడు నా ప్రభా థామస్ దానియేలుని బట్టి నా తండ్రి నేను ఎంతగానో స్తుతిస్తా ఉన్నా ప్రభా. ప్రభా గత 12 సంవత్సరాలు నా ప్రభా నీ కృపను నా ప్రభా బిడ్డేళ్ళ నా ప్రభా ఒక విస్తారంగా మీరు చూపినందుకు నీకు వందనాలు నాయన. ప్రభా దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. ప్రభా నూతన సంవత్సరాన్ని నా తండ్రి ప్రభా బిడ్డకి మీరు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా నూతన సంవత్సరంలోనికి ఆ బిడ్డను మీరు ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రం కూడా ఆయన. 13వ సంవత్సరంలోనికి నా తండ్రి ఆ బిడ్డను మీరు నడిపించారు తండ్రి, నీకు స్తోత్రం. ప్రభా నా తండ్రి ఆ బిడ్డను దీవించండి నాయన. ప్రభా ఆ బిడ్డను ఆశీర్వదించండి నాయన. ఆ బిడ్డకి తోడుగా ఉండండి ప్రభా, నీకు స్తోత్రం. ప్రభా నీ దాసుల ద్వారా మీరు మాట్లాడారు, ఆత్మ మూలంగాను శరీరం మూలంగా నా తండ్రి జన్మించాలని నా ప్రభా. ప్రభా అవును ప్రభా నా తండ్రి నీ కుమారుడు నా ప్రభా శరీరంగాను నా తండ్రి ఆత్మ మూలంగా నా ప్రభా బిడ్డ జీవించవలసిన ఉన్నాడు నా ప్రభా, జన్మింపవలసిన వాడై ఉన్నాడు నా ప్రభా. నా తండ్రి ఆ బిడ్డను జీవించండి నాయన. ప్రభా నా తండ్రి ఆ బిడ్డ కూడా నా ప్రభా నా తండ్రి నేను కలిగి జీవించాలి, రక్షణ పొందుకోవాలి ప్రభా. ప్రభా నా తండ్రి ఆ బిడ్డ నా తండ్రి నీ జీవనతో నా ప్రభా నీ కృపలతో నా ప్రభా నా తండ్రి నీ ఆశీర్వాదాలతో నా ప్రభా ఆ బిడ్డ నా ప్రభా జీవించాలి నాయన. నీ సహాయం దయచేయండి నాయన. ఆ బిడ్డకు తోడుగా ఉండండి నాయన, నీకు స్తోత్రములు నాయన. ప్రభా నా తండ్రి నూతనమైన నా తండ్రి ప్రభా నీ కృపను చేత నా ప్రభా ఆ బిడ్డను ఆశీర్వదించండి నాయన. ఆ బిడ్డకు తోడుగా ఉండండి నాయన. ఆ బిడ్డ వయసునందు జ్ఞానమందు నా ప్రభా నీ కృపలో ఉద్యోగాలు ప్రభా. ప్రభా నా తండ్రి ఆ బిడ్డను దీవించండి నాయన. ప్రభా నా తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ప్రభా ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రభా బిడ్డలు నా ప్రభా చిన్న బిడ్డలు తీసుకొని నా ప్రభా ప్రభా ఎంతో సంతోషకరంగా నా తండ్రి ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ఉంటుంది నా ప్రభా. నా తండ్రి మీరు మాకు అందరికీ కూడా తోడేయండి మనకు ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. థామస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి ఆ బిడ్డ చదువులో కూడా నా ప్రభా మంచి జ్ఞానవంతుడిగా ఉండాలి నాయన. ప్రభా తల్లిదండ్రులకు విధేయుడుగా ఉండాలి ప్రభా. ముఖ్యంగా నీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి నాయన. ప్రభా నీ దాసుడికి మీరు ఇచ్చిన నా తండ్రి 3వ కుమారుడు నా ప్రభా నా తండ్రి ఆ బిడ్డని పరిచర్యలో కూడా వాడబడాలి నా ప్రభా. ప్రభా నీ ఎందుకు భయభక్తులు కలిగి ప్రభా నీ పరిచర్యలో నా తండ్రి ఒక పాత్రగా కూడా నా తండ్రి ఆ బిడ్డ వాడబడాలి నాయన. అటు ప్రభు నా బిడ్డకు అనుగ్రహించండి నాయన. ప్రభా నా తండ్రి అన్ని విషయాల్లో నా ప్రభా ఆ బిడ్డకు మీరు ఆలోచన చెప్పండి నాయన. ప్రభా అందరి దగ్గర కూడా నా ప్రభా నా తండ్రి అన్ని ప్రాంతాల్లో కూడా నా ప్రభా ఆ బిడ్డ నా తండ్రి నీకు మహిమ తెచ్చేవాడుగానే ఉండాలి ప్రభా, మంచి పేరు తెచ్చుకునేవాడుగా ఉండాలి ప్రభా. అటు ప్రభు నా బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. ప్రభా సంతోష సమయాన్ని నా ప్రభా ప్రభా మీరు మా అనుగ్రహించి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మేమందరం కూడా నా ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ప్రభా నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి కూడా నీకు వందనాలు ఆయన. ఇక ముందు కూడా నా ప్రభా ఈ బిడ్డ విషయంలో నా ప్రభా మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి కూడా నా తండ్రి నీ కృపను బట్టి కూడా నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ప్రభా నీ ఆత్మ నా తండ్రి ఉన్న ప్రతి ఒక్కరు బట్టి మేము మీకు ప్రార్థిస్తా ఉన్నాను. నా ప్రభా థామస్ దానియేలుని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ప్రభా దానియేలుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నా తండ్రి ఆ బిడ్డకు దయచేసి మేము ప్రార్థిస్తా ఉన్నాను. ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. ప్రభా నా తండ్రి నీ సహవాసంలో ఉండాలి నాయన. ప్రభా థామస్ వల్లే నా తండ్రి నీ సహవాసంలో ఉండాలి నా ప్రభా, నీ సన్నిహితంలో ఉండాలి ప్రభా. ప్రభా నీ సన్నిధిలో ఉండాలి ప్రభా. ప్రభా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాను. ఆ బిడ్డకు నా తండ్రి జ్ఞానం అనుగ్రహించి నా ప్రభా అన్ని విషయాల్లో కూడా నా ప్రభా బిడ్డకు తోడైన ప్రార్థిస్తా ఉన్నాను నాయన.
ప్రభా నీ సేవకులను బట్టి నా ప్రభా నీ సేవకులను బట్టి నీ పొందనాలు వారికి ఇచ్చిన నా తండ్రి పిల్లలను బట్టి నా తండ్రి స్కూల్ బిడ్డలను బట్టి ప్రభా వారికి ఇచ్చిన పరిచయం బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను ప్రభా నా తండ్రి తెలుగు కార్యక్రమాన్ని నా తండ్రి కట్టి కార్యక్రమాన్ని నా తండ్రి ప్రభా నీ నామ పేట ప్రారంభిస్తూ ఉండగా నా ప్రభా నా తండ్రి సమస్త మహిమ తండ్రి కృప చూపమని వేడుకుంటున్నాను నాయన వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి ప్రభా మీ నామాన్ని మహిమ తెచ్చుకోనమని ప్రభా నీ నామానికి నా తండ్రి మీరే ఘనత తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని వేడుకుంటున్నాను మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకం నుంచి మా తండ్రి ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ ఆయన కుమారుడు మన రక్షణ ఉన్నతమైన కృప పరిశుద్ధంగా నేను సమాధానం మనకు సకల పరిశుద్ధులకు ఈరోజు పుట్టిన జరుపుకున్నటువంటి థామస్ డానియల్కి ప్రార్థనకు రమేష్కి అలానే అందరి కుటుంబాల దేవుడు సదాకాలం తోడైంది మంచిగా జీవించాల్సి రాజుకి ప్రభుకి త్వరలో రాదగిన మెస్సయ్యకి త్వరలో రాదగిన మెస్సయ్యకి త్వరగా వచ్చిన దేవుని కుమారుడికి హల్లెలూయా. మొదలమైన జీవితం సామాజిక దయచేయడం కాక మొదలమైన పేర్లు పంపిణీ చేస్తారు కాబట్టి రమేష్ అన్న పెట్టు ఫస్ట్ రమేష్ అన్న పెట్టు రమేష్ అన్న